అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై డియర్ ఛానల్. సో, ఈరోజు మన టాపిక్ వచ్చి పోస్ట్ ఆఫీస్ మనీ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ అండి. హౌ టు ట్రాన్స్ఫర్ పోస్ట్ ఆఫీస్ మనీ టు బ్యాంక్ అకౌంట్. సో, పోస్ట్ ఆఫీస్ నుంచి మనము బ్యాంక్‌కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి త్రూ మొబైల్ ద్వారా. సో, ఎలా చేయాలనేది ఈ వీడియోలో మనము క్లియర్‌గా తెలుసుకుందాము. సో, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫర్దర్ వీడియోస్ ఏదైనా మీకు చేసినట్లయితే మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో, ముందుగా మనము అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి దానికన్నా ముందు ఒక 3 పాయింట్స్ అయితే మనం తెలుసుకోవాలండి. సో, మనం మొదటిది వచ్చి ఫస్ట్ టైము మనము ఒకవేళ బ్యాంక్‌కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మొదటిది వచ్చి మనం పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళి అక్కడ డైరెక్ట్‌గా మన యొక్క బ్యాంక్ అకౌంట్ యొక్క ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా! అదొక జిరాక్స్ కాపీ మీరు అక్కడికి ఎంత అమౌంట్ అయితే మీరు ట్రాన్స్ఫర్ చేయాలి అదే అక్కడ మీరు డిపాజిట్ గాని రాసిచ్చినట్లయితే మీ అమౌంట్ డైరెక్ట్‌గా అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు. సో, ఎవరైతే పోస్ట్ ఆఫీస్‌కి మేము వెళ్ళలేము, మేము వెంటనే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎమర్జెన్సీగా ట్రాన్స్ఫర్ చేయాలంటే మీ మొబైల్ నుంచే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో, ట్రాన్స్ఫర్ చేయాలంటే మొదటగా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌లో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఐపీపీబీ అనే దానికి సంబంధించిన ఒక అకౌంట్ అయితే మీరు ఓపెన్ చేసుకోవాలి. మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఏటీఎం కార్డ్ లాంటి ఒక కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డు పైన మీకు ఒక అకౌంట్ నెంబరు, అదేవిధంగా సిఫ్ నెంబరు. సిఫ్ అంటే ఏం లేదండి, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ అండి. సో, ఈ 2 నెంబర్లు ఉంటాయి. ఈ 2 నెంబర్లు మీ మొబైల్ అయితే నోట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ఎప్పుడైతే మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు పోస్ట్ ఆఫీస్‌లో ఎస్‌బీఐ అకౌంట్ ఉంటుంది కదా! ఆ ఎస్‌బీఐ అకౌంట్‌కి, ఈ ఐపీబీఐ అకౌంట్‌కి రెండుకైతే లింక్ చేపించుకోండి. మీరు ఆ 2 లింక్ చేస్తేనే మనం పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంక్‌కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయగలం. లింక్ చేసుకోండి. లింక్ చేసిన తర్వాత మీరు ప్లే స్టోర్‌లోకెళ్ళి అక్కడ ఐపీబీ అని సెర్చ్ చేసి ఐపీబీ యాప్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఫోన్‌పే, గూగుల్ పే ఎలా అయితే మీరు పిన్ సెట్ చేసుకుంటారో అదే విధంగా ఇక్కడ కూడా మనం పిన్ సెట్ చేసుకోవాలి. సో, సెట్ చేసుకున్న తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు పోస్ట్ ఆఫీస్ నుంచి ఐపీబీకి ఆ మనీని ట్రాన్స్ఫర్ చేయాలి. ఐపీబీ నుంచి బ్యాంక్‌కి ట్రాన్స్ఫర్ చేయాలి. అదేవిధంగా బ్యాంక్ నుంచి ఐపీబీకి, ఐపీబీ నుంచి పోస్ట్ ఆఫీస్‌కి. సో, ఎనీ టైము ఎప్పుడైనా సరే మీరైతే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళకుండానే ఈజీగా చేసుకోవచ్చండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో, అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. లైవ్ చూపిస్తాను చూడండి. సో, పోస్ట్ ఆఫీస్ నుంచి మనం బ్యాంక్‌కి అయితే మనీ ట్రాన్స్ఫర్ చేయాలి. ముందుగా మనం యొక్క ఇన్‌స్టాల్ చేసుకున్న యాప్‌ని ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా స్క్రీన్ పడుతుంది. మీ యొక్క సీక్రెట్ పిన్ అయితే ఎంటర్ చేయాలి. సో, ఎంటర్ చేసిన తర్వాత ఇలా అయితే లాగిన్ అవుతుంది. సో, ఇదైతే మనకి పోస్ట్ ఆఫీస్ యొక్క ఐపీబీ యొక్క బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ కన్ను సింబల్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేసుకోవచ్చు. సో, 15 రూపీస్ మాత్రమే ఉంది. ఇలా స్క్రోల్ చేసిన తర్వాత మీరైతే లింక్ చేశారు కదండీ పోస్ట్ ఆఫీస్ యొక్క అకౌంట్, ఆ అకౌంట్ సంబంధించింది ఇక్కడ లింక్ చేస్తే బ్యాలెన్స్ చూపిస్తుందండి. బ్యాలెన్స్ వచ్చి 1500 వరకు ఉంది. సో, ఈ బ్యాలెన్స్ వచ్చి మనం ఐపీబీకి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఐపీబీ నుంచి బ్యాంక్‌కి ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. సో, ఇది వచ్చి మనకు ఒక మీడియేటర్ లాగండి ఉపయోగపడుతుంది. సో, ఇప్పుడు ఎట్లా అంటే ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా! మోర్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ పీఓఎస్బీ స్వీప్ ఇన్, పీఓఎస్బీ స్వీప్ అవుట్ ఉందండి. సో, అవుట్ అంటే మనం అక్కడ పంపించడానికి, స్వీప్ ఇన్ అంటే మనం తీసుకోవడానికి. స్వీప్ ఇన్ ఉంది కదా! దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదండీ డిఓపీ అకౌంట్ ఫ్రమ్ సెండింగ్ టు ఐపీబీ. సో, ఐపీబీకి పోస్ట్ ఆఫీస్ నుంచి ఐపీబీకి అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సపోజ్ నేను ఒక రూ. 1000 ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. మినిమం బ్యాలెన్స్ వచ్చి పోస్ట్ ఆఫీస్‌లో 500 అయితే ఉండాలండి. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ ఉంది కదా! కంటిన్యూ. నెక్స్ట్ కన్ఫర్మ్. డిఓపీ నుంచి ఐపీబీకి కన్ఫర్మ్. ఇక్కడైతే మీకైతే మీ మొబైల్‌కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో, ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలండి ఎక్స్‌పైరీ కాకముందే. నెక్స్ట్ సబ్మిట్. సో, ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్‌ఫుల్ అయింది. గో టు హోమ్. సో, ఇప్పుడైతే మీరైతే ఐపీబీకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్ను సింబల్ ఉంది కదా! సో, అమౌంట్ ఇందాక రూ. 15 అయింది. ఇప్పుడు అమౌంట్ అయితే మనకు రూ. 1000 అయితే ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు మనం బ్యాంక్‌కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంది కదండీ! మోర్ సెలెక్ట్ చేసుకోండి. సో, ఫండ్ ట్రాన్స్ఫర్ ఫస్ట్ ఆప్షన్ ఫండ్ ట్రాన్స్ఫర్. సో, ఫండ్ ట్రాన్స్ఫర్ ఇలా క్లిక్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ అకౌంట్స్ అనేది యాడ్ చేసుకున్నానండి. మీరు ఫస్ట్ టైం యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కింద యాడ్ న్యూ బెనిఫిషియరీ ఉంది కదా! దాని మీద క్లిక్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఐపీబీ అకౌంట్ ఉంటే ఐపీబీకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదా అకౌంట్ నెంబర్ అంటే బ్యాంక్ నుంచి లేదా మొబైల్ మనీ ఐడెంటిఫై నుంచి. సపోజ్ నేను బ్యాంక్‌కి పంపించాలి. మన వీడియో వచ్చి బ్యాంక్ కాబట్టి అకౌంట్ నెంబర్ ప్లస్ ఐఎఫ్‌సి
సో ఇక్కడ బెనిఫిషియరీ నేము, తర్వాత ఆ యొక్క నేము, అకౌంట్ నెంబర్, మళ్ళీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి ఐఎఫ్సి కోడ్ ఇచ్చిన కంటిన్యూ కొట్టినాక మీ డైరెక్ట్గా కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ మీకైతే ఇక్కడ నాకు వచ్చాయి కదండి, ఇలా నెంబర్లు అయితే మీకు అకౌంట్ నెంబర్లు అయితే యాడ్ అయిపోతాయి. సో మీరు మొదటిసారి ఒక ₹1 అయితే పంపించండి. అంటే మీరు ఏదైనా ఒక అకౌంట్ నెంబర్ డిజిట్ తప్పైనా సరే మళ్ళీ అమౌంట్ అనేది మనకి రాదు కదండి, అందుకే ₹1 అయితే ప్రాబ్లం లేదు. కాబట్టి మీరైతే ఒక ₹1 పంపించడానికి ట్రై చేయండి. సో వచ్చిందంటే అప్పుడు మీరు ఎంత కావాలంటే అంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇప్పుడు అమౌంట్ పంపించాలి బ్యాంక్కి. సో అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సేవింగ్ నుంచి బ్యాంక్కి సో అదే ₹1000 పంపించాలనుకుంటున్నాను. రిమార్క్ వచ్చి ఏదో ఒకటి ఎంటర్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ. ఇక్కడ పర్సన్ టు అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటే నెఫ్ట్ అయితే మళ్ళీ ఛార్జెస్ ఐఎంపీఎస్ నుంచి. సో ఫ్రమ్ టు సో కన్ఫర్మ్. మళ్ళీ మీకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఈ ఓటీపీ వచ్చి ఎంటర్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్. సక్సెస్ఫుల్, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్. నెక్స్ట్ గో టు హోమ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి అమౌంట్ ఉందో చెక్ చేసుకుని ట్రాన్స్ఫర్ అయింది లేదని. సో ₹15 అంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. సో చూశారు కదండి, పోస్ట్ ఆఫీస్ నుంచి అబీబీకి, అబీబీ నుంచి బ్యాంక్కి. సో మీరు ఇట్లా డైరెక్ట్గా మీరు బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇది మీ ఇంట్లో నుంచే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళకుండానే చేసుకోవచ్చు. లేదు మేము ఐపీబీ నుంచి కూడా పోస్ట్ ఆఫీస్ సంబంధించిన ట్రాన్సాక్షన్ కట్టొచ్చు అంటే అవి కూడా కట్టొచ్చండి. సో మీరు ఐపీబీ అకౌంట్ని బ్యాంక్కి తర్వాత ఫోన్పేకి ఎలా లింక్ చేయాలి ఇవన్నీ అయితే మనమైతే ఒక వీడియో అయితే చేసామండి, మన ఛానల్లో ఉంది. మీరైతే వెళ్ళి అయితే విజిట్ అయ్యి ఆ యొక్క ఎలా లింక్ చేసుకోవాలనే వీడియో అయితే మీరైతే క్లియర్గా చూడొచ్చు. నేనైతే చేశాను. సో మీ వీడియో ఎలా ఉందని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you friends, thank you for watching this video.